103 కీర్తన పాడు. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత పంతమూతో చేసినంత సొంత ప్రజలు క్రీస్తునంత పంతమూతో చేసినంత సొంత ప్రజలు క్రీస్తునంత ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత పాటి కాటి నెట్టి కోటి తిట్టి యేసునాథు నకట అట్టి శ్రమల నొంది పలుక చింత యేసునాథు మరణమంత మొయ్యలేని ప్రాణునొకటి మోపిరేసు వీపుపైని మొయ్యలేక రాణి తోడా మొయ్యలేక రాణి తోడా మోచబోయే యేసు ప్రభువు ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత ఉయ్యపైనే సయ్యన్ కాలు చేతులలో జీవలు కఠినులంతా గోడి కొట్టిరి ఘోరముగా క్రీస్తుని కఠినులంతా గోడి కొట్టిరి ఘోరముగా క్రీస్తుని ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత దాహనుగోనం జేరు చిరత రావణిడి లోగుల కట దాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యురాదివి దాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యురాదివి ఎంతో వింత ఎంతో చింత యేసునాథు బల్లెమూతో బ్రక్కన్ గొడవన్ పారే నీరు రక్తమహ ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కలమి నొసగు ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కలమి నొసగు ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత
చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుంది. ప్రభువైన యేసు తను అప్పగించమన్న రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని చెప్పాను. వాస్తవానికి ఆ రాత్రి పస్కా భోజనంలో అపోస్తలుడైన పౌలేం లేడు. ప్రభువైన యేసుతో కలిసి ఆ రాత్రిపూట ఆ బల్ల దగ్గర అపోస్తలుడైన పౌలు భోజనం చేసిన వ్యక్తి కాదు. కానీ ఆయన ఏమంటాడంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుంది. మరి నువ్వు ఆ భోజనాలు లేవు కదా, నువ్వెలా మాకు చెబుతున్నావంటే, అది నాకు ప్రభు అప్పగించాడు. ప్రభువైన యేసు ఏం చేశారంటే, దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని అపోస్తలుడైన పౌలుకి బయలుపరిచినట్లు పౌలు రాయించిన ఆజ్ఞలు కూడా ఎవరివి? నేను మీకు రాయించిన ఆజ్ఞలు ప్రభు అనే సంగతి ప్రతి వ్యక్తి కూడా దృఢముగా తెలుసుకోవాలి. నేను ఆ భోజన బలలో లేకపోయి ఉండొచ్చు అక్కడ, కానీ ప్రభు నాకు అప్పగించాడు. ప్రభు నాకు అప్పగించిన దాన్ని నేను మీకు అప్పగించాను. అంటే ఇది చేయమని ఎవరు చెప్పారు? ఇది చేయమని మనుషులు చెప్పలేదు, మనుషులు ఆజ్ఞాపించలేదు. మరి ఎవరు చెప్పారు ఇది చేయమని? ప్రభు చెప్పాడు. అంటే ప్రభు మాట వినాలని ప్రభు పుట్టక ముందే మోసే చెప్పాడు. అలాగే ఆ పర్వతం మీద కూడా పరలోకపు తండ్రి ఆ మేఘంలో ప్రత్యక్షమయ్యి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినుడి అని ఇది చేయమని ప్రభు చెప్పాడు. కాబట్టి మనం ప్రభుని యొక్క మాట చొప్పున దీన్ని మనము చేస్తాం. అప్పగించబడిన రాత్రి ఏం జరిగింది జ్ఞాపకం చేస్తాం. ప్రభువైన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకో, ఇది మీ కొరకు విరవబడుచున్న నా శరీరం. అంటే ప్రభు శరీరం ఎవరి కొరకు? మన కొరకు. ఎందుకంటే పాపం పోవాలంటే పాపానికి శిక్ష విధించబడాలి. పాపం చేసింది మనము, శిక్ష అనుభవించాల్సింది మనము. కానీ దేవుడు ప్రేమించి ఏం చేశారంటే, యేసుక్రీస్తు యొక్క శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఇది మీ కొరకు నా శరీరం. అంటే మన కొరకు మన ప్రభువైన యేసు వారు శరీరం ధరించి లోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో బలైపోయాడు. కాబట్టి ఈ రొట్టె తీసుకుంటున్నప్పుడల్లా మనము ప్రభువైన యేసుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసు యొక్క శరీరము నీకు జ్ఞాపకం రావాలి. శరీరం జ్ఞాపకం రావటం అంటే మన కొరకు మన ప్రభువైన యేసు పొందిన శిక్ష నీకు జ్ఞాపకం రావాలి. ఆ ప్రకారంగా భోజనం అయిన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఇదిగో ఈ పాత్ర మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం. నా రక్తం కూడా మీ కొరకే, నా శరీరం కూడా మీ కొరకే. వాస్తవానికి నా స్థితి ఏంటి? నేను ధనవంతుణ్ణి, కానీ ధనవంతుణ్ణి నేను దరిద్రుడయ్యాను. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరు చేస్తారు ఈ పని? ఒక ధనవంతమైన ఉన్నత స్థితిలో నుంచి ఒక దరిద్రపు స్థాయి ఎవరు రాగలరు? ఒకవేళ రాగలిగితే తమ స్వార్థం కోసం రావచ్చేమో, కానీ ఇతరుల కోసం ఆ పని చేయలేరు. ఆయన ధనవంతుడు, మన కొరకు దరిద్రుడయ్యా. కాబట్టి నేనేం చేసినా సరే మీ కొరకే అన్నాడు ప్రభువైన యేసు. నా శరీరం మీ కొరకే, నా రక్తం మీ కొరకే. అసలు నేను జన్మించింది కూడా ఎవరి కోసం అంటే మీకోసమే. నా మరణం కూడా ప్రతి మనుషుని కొరకే. ఆయన మన కొరకు చనిపోయాడు. ఈ పాత్రలో చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఆయన కొరకు బ్రతకాలి. ఒకవేళ యేసుక్రీస్తు చేసిన మేలు పట్ల మనం ఒకవేళ ఉపకారం తీర్చుకోవాలనుకుంటే, లేదా యేసుక్రీస్తుకు మనం ప్రత్యుపకారం చేయాలనుకుంటే, లేకుంటే యేసుక్రీస్తు పట్ల మనం కృతజ్ఞత చూపాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన మన కొరకు చనిపోయాడు. ఇప్పుడు ఇక నుంచి ఎవరి కొరకు మనం బతకాలి? ఆయన కొరకే బతకాలి. ఆయన మన కొరకు చనిపోయాడు, మనం ఆయన కొరకు బతకాలి సహోదరుల. ఇది తిన్నప్పుడల్లా త్రాగినప్పుడల్లా ఏం జరుగుద్ది అంటాడు? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఏం జరుగుతుంది? తిని త్రాగినప్పుడల్లా ఆయన మరణం ప్రచురమవుతుంది. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రను త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును.
ఏంటయ్యా పౌలు అయోగ్యత అంటే, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షల కలవని వినుచున్నాను, కొంత మట్టుకు అది నిజమని నమ్ముచున్నాను. ఏంటి? సమాధానము లేని స్థితే అయోగ్యత. అంటే సమాధానము లేకుండా భోజనం చేస్తే యేసుక్రీస్తు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. ఎవరు సమాధాన పడాలి ముందు? ఫస్ట్ తన రాజ్యంలో ఎజెండా గురించి ప్రకటించేటప్పుడే ప్రభునేశ్వర్ తెలియజేశాడు. నా రాజ్యం ఎలాగుంటుందంటే, నా రాజ్యపు వాతావరణం ఎలాగుంటుంది? నా రాజ్యపు వాతావరణం ఎలాగుంటుందంటే, తప్పు నువ్వు చేయకపోయినా ఒకవేళ నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధ భావం ఉందంటే ఎవరు మాట్లాడాలి ముందు? నేను తప్పు చేయదు కాబట్టి నేను ఎందుకు మాట్లాడాలి? కుదరదు, నువ్వే మాట్లాడాలి. అది నా రాజ్యం యొక్క ఎజెండా. అది ఇష్టమైతే నా రాజ్యంలోకి రా, లేకుంటే వద్దు. నేను కాదుగా తప్పు చేసింది, నేనెందుకు ముందు మాట్లాడాలి? ఏమంటే అక్కడ నీకు లేదు సమస్య, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉండదని ఎక్కడ జ్ఞాపకం వస్తే? ఎక్కడ? బలిపీఠం దగ్గర జ్ఞాపకం వస్తే, ఇంటి దగ్గర జ్ఞాపకం రావడం కాదు. మరి బలిపీఠం దగ్గర జ్ఞాపకం వస్తే ఏం చేయాలి? అక్కడ విడిచిపెట్టు ముందు. నేను బలిని కోరను గాని కనికరమునే. అంటే ఏది ప్రాముఖ్యం బలి కంటే? ఈ ఆచార వ్యవహారం కంటే ఏది ప్రాముఖ్యం? అది అయోగ్యత అంటున్నాడు. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగాలి. అలా వివేచించకుండా తిని త్రాగబడి తనకి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించారు. అంటే ఈ పత్రిక రాసే సమయానికి కొరింథీ స్థానిక సమయ ఆత్మ సంబంధమైన స్థితి గురించి మాట్లాడుతారు. నిద్రపోవటం అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతుందని కాదు. రోగులంటే శరీరానికి ఏదో రోగం వచ్చిందని కాదు. బలహీనంగా అంటే ఏదో వీక్గా ఉన్నారు, సన్నగా ఉన్నారని దాని అర్థం కాదు. వారి ఆత్మ సంబంధమైన స్థితిని వర్ణిస్తున్నారు. అంటే సంఘము ఏమాత్రం కూడా ఆరోగ్యకరంగా లేదు. ఆరోగ్యకరమైన వాతావరణము కొరింథీ స్థానిక సంఘములో లేదు. శరీరం చూసి తెలుసు కదా మనకి, కృషించిపోయింది ఆ శరీరం. అంటే ఆ సంఘం అలాగా స్థితిలో ఉన్నది. కాబట్టి జాగ్రత్త అని వాళ్ళని హెచ్చరిస్తున్నారు. మనం కూడా ప్రభు యేసుని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె గురించి పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటాం. ప్రభు యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పి ప్రభు యేసు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె గురించి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, నీతి స్వరూపుడు మా తండ్రి, ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన సమయానికి స్తోత్రాలు. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తున్నాయన. శత్రులైన మాకు ఇలాంటి గొప్ప ధన్యతను భాగ్యాన్ని మాకు అనుగ్రహించేందుకు మీకు స్తోత్రాలు. నాయన జగత్తునాది వేయబడుకునిపై యేసుక్రీస్తు వారిని నియమించి కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపి సిలువలో అనే శరీరం ముందు మా పాపమును శిక్ష విధించి మమ్మల్ని విమోచించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువైన యేసు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన రొట్టెను తీసుకుంటున్నది సహాయం చేయండి. అవిధేయులుగా కాకుండా విధేయత కలిగి పాత్రలో చేయడానికి సహాయం చేయండి. పాత్రలో చేసిన మీ పిల్లలైన వారిని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటాం. దయతో మోదిని క్షమించమని వేడుకుంటాం. యేసుక్రీస్తు వారి నామములో ఈ కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సహోదరులు బి లక్ష్మణ్ గారు వచ్చేసి సహోదరులకు రొట్టె అందిస్తారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేస్తున్నట్టుగా దీన్ని చేయని చెప్పాను. యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్షారసం గురించి పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీతి స్వరూపుడు మా తండ్రి, ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన సమయానికి స్తోత్రాలు నాయన. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని జగత్తునాది వేయబడుకొనిపై యేసుక్రీస్తు వారిని నియమించి కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపి సిలువలో ఆయన శరీరం ముందు మా పాపములకు శిక్ష విధించి ఆయన రక్తం వలన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ఉగ్రత నుంచి రక్షించినందుకు స్తోత్రాలు. ఆయన రక్తం వలన మా సమస్త పాపములను కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. నాయన దూరస్తులైన మమ్మల్ని క్రీస్తు యేసు యొక్క రక్తం వలన సమీపస్తులుగా చేసినందుకు మీకే స్తోత్రాలు. ప్రభువైన యేసు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
నాయన ద్రాక్షరసం తీసుకొని చూడగా పాత్రలో చేస్తుండగా సహాయం చేయండి. పాత్రలో చేసిన మీ పిల్లలైన వారిని బలపరిచి స్థిరపరచండి తండ్రి. అవిధేయులుగా కాకుండా విధేయత కలిగి పాత్రలో చేయడానికి సహాయం చేయండి. దయతో మౌజతుని క్షమించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ కుటుంబ దాస్తులు మీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.